సో, ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తారు హ్యాపీ. బట్ స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకు అవసరమా? మనం మంచి మీరన్నారు నాటకంలో ఇంత మంచి దీనిలో ఉండి, ఈరోజు ఎక్కడో ఒక ఒక చిన్న ఒక చిన్న రోల్ చేయడము, ఒక 10 మందిలో నేను గూడా ఒక రోల్ చేయడము, బ్యాక్ డాన్సర్ గానో, లేదంటే బ్యాక్ ఆర్టిస్ట్ గానో, అవసరమా అని జెప్పి మీరు ఫీల్ అయిన ఇప్పుడు చెప్పినట్టే చాలా ఫీల్ అవ్వడం కాదు. అది ఏంటంటే అలా అనిపిచ్చిద్ది గానీ, తర్వాత 'రవితేజ' గారినో ఇలాంటోళ్ళని చూసిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాకు అరే! వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్‌లుగానో బ్యాక్‌గ్రౌండ్ ఉండి అలాగ చేసే వచ్చారు కదా! కష్టం అందరికీ ఉంటది. కాకపోతే మనకి కొంచెం అంటే ఎప్పుడు కష్టం కష్టం అనుకుంటే ఇంక ఏం అవ్వదు గదా! కష్టపడితేనే ఏదైనా చేయగలుగుతాం. ఆ స్టేజ్ అనేది ఉంటుంది. అరే! ఇంక వెళ్ళిపోదామా? ఎందుకు? హ్యాపీగా మన పని మనం చేసుకుండొచ్చు. బట్ అంటే ఇండస్ట్రీ అనంగానే సక్సెస్ వచ్చే వరకు రెస్పెక్ట్ ఉండదు. సో, మీరన్నట్టు 1 మంత్‌లో ఒక 10 డేస్ షూటో, 5 డేస్ షూటో ఉన్నప్పుడు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ పడతాము. ఇంకొకటి ఆడిషన్స్‌కి తిరగాలి. మరో పక్కన మనకేదైనా ఒక మంచి ఇది పడే వరకు మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ టైంలో మనం చాలా లో అయిపోతాము. నేను విజయవాడ వెళ్ళడానికి కూడా చాలా ఆలోచిస్తా. ఎందుకనంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ "అరే! ఎందుకురా నీకు? ఎందుకురా వచ్చారా? చక్కగా జాబ్ చేసుకోరా? ఎందుకురా నువ్వు? నీకు అర్థం కావట్లేదు" అని చెప్తూ ఉంటారు. మా అమ్మ, మా నాన్న అందరూ తిడుతున్నారురా ఎందుకురా? వచ్చేసేయి ఇంటికొచ్చేసేసి నువ్వేదో ఒకటి జాబ్ చేసుకో. నీకేముంది ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు అన్ని కష్టాలు పడడం, ఇబ్బంది పడడం ఎందుకు అని అంటారు. లేదు లేదు నేను ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అయితే అవ్వదు అని చెప్పేసి ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే. ఏరా ఏంట్రా ఇంకెప్పుడురా నువ్వేంట్రా అంటే ఇండస్ట్రీ అంటే ఇంకెప్పుడు కాదు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. నేను పూరి గారి అభిమానిని. పూరి గారు చెప్తూ ఉంటారు, అరే నీ ట్రైన్ వచ్చేంతవరకు నువ్వు స్టేషన్‌లో వెయిట్ చేయి. అంతేగాని వెయిట్ చేసి నీ ట్రైన్ రాకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో, ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నీకు వర్కౌట్ అవ్వదు అని చెప్తారు. అస్సలా నేను పూరి గారి మాటలన్నీ తీసుకుంటాను. నేనింతే సినిమా చాలా సార్లు చూసా నేను. అంటే కొంచెం 'రవితేజ' గారంటే ఇష్టం. ఎందుకని ఇష్టం అంటే ఈ మనం పడినయన్నీ పడి వచ్చారు కదా! మెగాస్టార్ ఊరికనే మెగాస్టార్ అవ్వలేదండి. మెగాస్టార్ ఎన్నో దెబ్బలు తగిలితేనే మెగాస్టార్ అయ్యారు. అంటారు కదా! రాయి ఎన్నో దెబ్బలు పడిన తర్వాతే శిల్పం అయ్యిద్దని. నిజంగా చెప్పాలంటే మెగాస్టార్ గారు ఇప్పటికి అంత కూల్‌గా అంత ఇదిగా ఉంటారు అనంటే ఆయన తిన్న దెబ్బలకి అప్పటి నుంచి కూల్‌గా ఉన్నారు కాబట్టి అన్నీ తిని ఉన్నారు కాబట్టే ఈరోజు మెగాస్టార్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తా. 'సుడిగాలి సుధీర్'. 'సుడిగాలి సుధీర్' మా విజయవాడే మా ఇంటి దగ్గరలోనే నేను ఏదైతే ట్యూషన్ చదివానో శారదా ట్యుటోరియల్ అనే దగ్గర తను అక్కడ చదువుకున్న వ్యక్తే. అయితే ఆహ్, సుధీరు అరె! ఏంట్రా సుధీర్‌ని అలా సెటైర్‌లేస్తున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని ఫీల్ అయ్యేవాడిని నేను. మనోడు యాక్చువల్‌గా నాకు విజయవాడ మీద చాలా ఇది ఉంటదనమాట. విజయవాడ అనగానే కొంచెం ఎవరైనా విజయవాడ అనగానే ఏంటి అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. ఆ మాటలే తనని అర్రే! అందరితో ఇప్పుడు 'ఎన్టీఆర్' అన్న గానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. 'సుడిగాలి సుధీర్' అంటే కొంచెం ఇదిగా ఉంటున్నారంటే కారణం ఆహ్, అయి తీసుకున్నాడు. తీసుకోవాలి. నేను నిజంగా చెప్పాలంటే నేను అయి తీసుకోలేను. ఎమోషనల్ నేను ఫుల్. ఇంకోటేంటంటే కళాకారుడు అంటే ఫుల్ ఎమోషనలే. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏ ఎమోషన్‌ని ఇచ్చేయాలనేది తెలియాలి. అది నాకు నిత్య విద్యార్థి అయిన మా అజయ్ ఘోష్ గారే చెప్తారు. ఎందుకనంటే ఆయన ఈ రోజుకి చదువుకుంటారు. తమిళు పలక మీద రాసుకొని నేర్చుకున్నారు. మొన్న హిందీ సినిమా చేశారు. ఆ హిందీ సినిమా పలక మీద పెట్టి రాసుకొని నేర్చుకున్నారు. డైలీ బుక్స్ చదువుతారు. ఈ గ్యాప్‌లు ఆయన ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. నేనెళ్ళాననుకో పెద్దయ్య బుక్ చదివావా? ఏం బుక్ చదివావు? ఎంతవరకు నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకున్నావు ఈరోజు? ఏంది చెప్పు అంటారు. ఆయన చెప్పారని నేను ఆహ్, అంటే నాకు ఇష్టమే గానీ నేను ఒక్క శ్లోకంతోనే ఇది చేస్తా. శివుడిది ఓం నమ శివాయ ఇదని అనుకోని శ్లోకం ఒకటే చెప్తా. ఆయన మాత్రం జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగ తుంగ మాలికాం. యాక్చువల్లీ ఆయన మొత్తం పాడతారు. నేను 4 వాక్యాలు నేర్చుకున్నా. ఆయన అంటాడు రోజుకి ఒక లైన్ నేర్చుకో, ఇలా నేర్చుకో. నేను మామూలుగా డైలీ శివయ్యని జ్ఞానం చేయందే నేనసలు బయటికే రాను. ఎందుకంటే నేను బాగా నమ్మే దేవుడు. నమ్మే నమ్ముతూ నన్ను నమ్మే ఫ్రెండ్స్ దగ్గర గాని నాకు విజయవాడ అని ఎందుకన్నానంటే, నేను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి నాకు ఫోన్లు చేస్తారు. నాకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే కాలేజీ ఫ్రెండ్స్ వీళ్ళు అంటే
ఇష్టం లేదని కాదు కానీ వాళ్ళంటే ఎందుకు ఇష్టం అంటే స్కూల్ అప్పుడు ఎలా ఉన్నామో ఎరా అని అప్పుడు పలకరింపులు ఎలా ఉంటాయి ఇప్పుడు కలిసినా అలాగే పలకరిస్తారు. అప్పుడు స్వార్థం ఉండదు. అప్పుడు ఏంటంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది కదా, అలాగే ఉంటారు. అందుకని నాకు ఫస్ట్ నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం. విజయవాడలో ఎస్టీఆర్ హై స్కూల్ అని చెప్పేసి రాజా స్కూలు, ఆ స్కూల్లో చదువుకున్నాను. మా మాస్టర్ గారు కూడా అదే స్కూలు. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్న ఉమామహేశ్వర పాత్రుడి గారు. సూపర్ అండి. చాలా జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ రిలీజ్‌కి ఇంకేమో మూవీస్ ఉన్నాయి? రిలీజ్‌కి ఆహ్, వెనక్కి తిరిగి చూడకని చెప్పేసి ఒక సోలో హీరోగా చేశాను నేను. శివగారు అని చెప్పేసి ఆయన డైరెక్టరు. ఆ సినిమా రిలీజ్‌కి ఉంది. ఇంకోటి ఆపరేషన్ పద్మ అని చెప్పేసి రంగు సినిమా డైరెక్టరు కార్తికేయ గారు డైరెక్ట్ చేశారు. దాంట్లో ఒక నెగెటివ్ రోల్ చేశాను. ఆరుద్ర అని ఒక సినిమా చేశాను. అది రిలీజ్‌కి ఉంది. ఇంకేంటంటే ఈ ఎల్లమ్మ అనే సినిమాకి ట్రై చేస్తున్నాను. చిన్న థియేటర్ కాస్టింగ్ చేస్తున్నాను. ట్రై చేస్తున్నాను. అన్న కూడా ఏమైనా మంచి క్యారెక్టర్ చేద్ది కానిలే అన్నాడు, బలగం వేణన్న. నాకు అప్పుడు 'నీకు నాకు డాష్ డాష్' నుంచి పరిచయం. బావుంటారు. ఇప్పుడు నేనేంటంటే ఫైనాన్షియల్‌గా ఎప్పుడు నేను ఎవరిని అంటే ఇప్పుడు సినిమా పరంగా ఏమైనా అవకాశం వచ్చిందనుకోండి, ఎంత ఇస్తారు ఏంటి అని నేనేం అడగను. ఎందుకనంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ముందు పేరు కావాలి, గుర్తింపు కావాలి. అది వచ్చిన తర్వాత శివయ్య ఏమి ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తాడు అంతే. అంతకు మించి నేనేం ఆశపడట్లేదు. నాకు ఏంటంటే నా ఆశ ఏంటంటే జనాలు బయటికెళ్తే అరే ఈ వీడురా అని గుర్తుపట్టే రోజు రావాలి. అది మా అమ్మ, మా నాన్న బతికుండగానే జరగాలని నా కోరిక. ఏంటంటే వాళ్ళకి నేను ఇప్పటిదాకా ఏమీ చేయలా. లేదు. డెఫినెట్‌గా మీరు మీ కళ్ళల్లో ఎమోషన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నా ఫ్యామిలీ, మా వైఫు, నా పిల్లలు అందరిని వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నా. మా అత్త, మామయ్య నా ఫ్యామిలీని చూసుకుంటున్నారు దగ్గరుండి. తను రైల్వే ఎంప్లాయ్ తను. విజయవాడలో డీజిల్ ఎక్కువ షెడ్యూల్ చేసేది దీపిక అని. తను నా మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్‌కి చాలా కష్టాలు పడ్డాము. పడిన తర్వాత తను కష్టపడి ఎగ్జామ్ రాసి కొట్టింది. జాబ్ కొట్టిన తర్వాత నుంచి కొంచెం రిలీఫ్ ఉంది. తన వల్లే కొంచెం సపోర్ట్. ఆ సపోర్ట్ తీసుకొని నేను ఇక్కడ ఉంటున్నా. ఇక్కడ ఉండడానికి మా మాస్టర్ గారు. ఇంకా అలా అలా నాకు అంతా సపోర్టెడ్‌గానే ఎళ్తుంది. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే బాధ, మా అమ్మమ్మని వీళ్ళిద్దరిని నేనేమి చూసుకోవట్లేదు, ఏమీ చేయలేకపోయాను ఇప్పటిదాకా అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది నాకు. అయితే నేను ఏదో రోజు అరే అక్కడ ఇంటి దగ్గరోళ్ళు ఏండి మీ అబ్బాయిని 'సలార్‌లో చూసాం, పుష్పాలో చూసాం' అంటుంటే ఆళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అక్కడ తెలిసినోళ్ళు కాబట్టి. ఆ గుర్తింపు, సినిమా గుర్తింపు అనేది వచ్చేంత వరకు కొంచెం మా నాన్నగారికి కూడా ఒంట్లో బాలేదు. అందుకని నాకు ఇంకా ఆ పేరు చా మా అమ్మా, నాన్న అనగానే నాకు ఎమోషన్ ఆగట్లేదు. బాధపడొద్దు. డెఫినెట్‌గా మీరు మంచి పొజిషన్‌లో చూసుకుంటారు. ఇప్పటికి మీ ఫాదర్ వాళ్ళు ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. మీరు హ్యాపీగా ఉండాలి. ఏం కాదు. సో, మీరు అస్సలు ఎమోషన్ అవ్వద్దు.